హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే మేమైతే సిమ్లా మిర్చి అంటాం, అందరైతే క్యాప్సికమ్ అంటారు. మేమేమో మా సైడు సిమ్లా మిర్చి అంటాము. సిమ్లా మిర్చి నువ్వుల పొడితో చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వుల పొడి హెల్త్కి కూడా మంచిది కదా. చూడండి, నేనైతే వీటిని కూడా చికెన్ ముక్కల్లాగా మంచిగా పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. చిన్న చిన్నవి అయితే ఫ్రై చేస్తే అవి కనబడాయి కాబట్టి మళ్ళీ నేనైతే అవి ఫ్రై చేసి కోసుకున్నాను. మళ్ళీ అందులో నువ్వులు వేయడానికి మాత్రం నువ్వులైతే వేడి చేసి కొంచెం రోట్లో మిక్సీలాగా మంచిగా పొడి చేసి మాత్రం ఆ కర్రీలో వేయాలి గ్రేవీకి. అప్పుడు మాత్రం హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నువ్వులు దంచుకుంటున్నా. మళ్ళీ ఒకవైపు నువ్వుల పొడి తయారైంది కదా, ఇంకోవైపు ఈ క్యాప్సికమ్ అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ వేసి వీటిని అయితే అంటే తొందరగా అవి కొంచెం మందం ఉంటుంది కదా, దాని తోలు మందం ఉంటుంది. ఆయిల్లో తొందరగా ఉడకదు కాబట్టి ఏంటిదంటే ఆయిల్లో కొంచెం నీళ్ళలో ఉడకదు కాబట్టి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. నేను చేసే విధానంలో అయితే చేస్తే ఏ కర్రీ అయినా సూపర్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ఏదైనా కర్రీలో మాత్రం హెల్తీ అయితే తొందరగా నేనైతే ఎక్కువ వాడతానండి. నువ్వుల పొడి అయితే చాలా మంచిది కదా, అందుకనేసి నేనైతే నువ్వుల పొడి వేసి మాత్రం క్యాప్సికమ్ కర్రీ చేశాను. ఈ కర్రీ చాలా వరకు ఎక్కువ రెసిపీలలో కనబడదు, కానీ ఇలా చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇక నువ్వుల పొడి అయితే నేను తయారు చేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయినాయి, ఫ్రై చేశాను. ఫ్రై చేసినాకనే కొంచెం లైట్గా ఆయిల్ వేసాను. చూడండి, అసలు ఆయిల్ కనబడట్లేదు. ఇలా ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వుల పొడి అంటే నువ్వులలో ఆయిల్ ఉంటుంది కదా, దీనికి కరెక్ట్ అవుతుంది అనేసి నేనైతే ఆయిల్ ఎక్కువ వేయలేదు. ఓకేనా? దానికైతే మళ్ళీ కర్రీలో వేయడానికి టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ. కొత్తిమీర ఎక్కువ దొరికినప్పుడు ఎక్కువే వాడండి, ఎందుకంటే కొత్తిమీర కూడా బాగా కదా, మంచిది కదా. అందుకనేసి కొత్తిమీర ఎప్పుడు మనకు తక్కువ రేట్లో ఎక్కువ దొరుకుతుందో అప్పుడు మాత్రం ఎక్కువ వాడడానికి ప్రయత్నించండి. అందుకని నాకు ఎక్కువ ఇచ్చారు కాబట్టి నేనైతే ఇందులో ఎక్కువనే వాడుతున్నా. ఒక బాణీలు వేస్తున్నా, మళ్ళీ అందులో ఫ్రై చేసిన కాకుండా మళ్ళీ పులుసు పెట్టాలి కదా, దానికైతే ఉల్లిగడ్డ, ఆనియన్ అయితే వేసి 20 రూపాయల చెప్తుంది కదా. ఆనియన్ అప్పుడే కర్రీకి గోల్డెన్ కలర్ అయితే మాత్రం మీరు ఇదైతే మళ్ళీ కర్రీ చేయడానికి ఫస్ట్ ఇలా అండి, ఇది గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే అది వాసన పోవాలి దానికి ముందు వేసుకోవాలి. ఆ వాసన కొంచెం పచ్చి వాసన పోతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. దాని వాసన పోయే వరకు అయితే కొంచెం దాన్ని తింపాలి. పసుపు వేసుకున్నాను. పసుపు అయితే మనం అందరూ వేసుకుంటాం కర్రీలో. పచ్చిమిర్చి అవి కొంచెం నూనెలో మగ్గనివ్వాలి. తర్వాత ఏం వేసుకోవాలి, మగ్గేటి టమాటాలు ఉన్నాయి కదా, టమాటా వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటా కూడా అంటే టమాటా ఫస్ట్ మగ్గాలి కదా, ఆయిల్ మగ్గుతూనే టమాటా అంతా మగ్గిపోతుంది కదా. అందుకనేసి నేనైతే టమాటా కూడా వేసాను. టమాటా వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం నువ్వుల పొడి ఉంది కదా, చేసిన నువ్వుల పొడి, దాన్ని మంచిగా వాటర్ వేసి మంచిగా మిక్సీలాగా చేయాలి. నేనైతే మిక్సీలో పట్టలేదు కదా, రోట్లోనే దంచాను. మీరు చూసారు కదా, నేను రోట్లోనే చిన్నవి ఉంటే మాత్రం నేను అలా రోట్లోనే దంచుతానండి.
రోట్లో దంచింది బాగుంటుంది మిక్సీ కంటే. అందుకనేసి నేనైతే రోట్లో దంచుతాను. నా దగ్గర కొత్తిమీర ఎక్కువ ఉంది, అయితే కొత్తిమీర కూడా వేసాను. చూడండి కుటకుటలాడుతుంది. ఇది మగ్గాలి, టమాటా మగ్గిన తర్వాత మళ్ళీ క్యాప్సికమే కదా, కారం ఎందుకు అనుకుంటున్నారా? లేదండి, క్యాప్సికమ్ ఎక్కువ కారం ఉండదు కాబట్టి కారం ఎక్కువ వాడాల్సిందే. మళ్ళీ కొంచెం లైట్గా ఒక స్పూన్ మాత్రం వేసాను. ఇప్పుడు చూడండి టమాటా మాత్రం మగ్గిపోయాయండి. టమాటా మగ్గితేనే మనకు ఏంటి సూప్ లాగా మంచి వస్తుంది కదా టమాటా. అందుకని టమాటా కొంచెం మగ్గనివ్వాలి. కారం వేసుకోవాలి. మిర్చి కదా అనేసి కారం వేయకుండా క్యాప్సికమ్ వేసారనుకోండి చాలా టేస్ట్ ఉండదండి. ఇదిగో నేనైతే ఏంటి ఫ్రై చేసిన క్యాప్సికమ్ కూడా మళ్ళీ వేసుకున్నాను. మీరైతే లైక్ చేయట్లేదండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. కొంచెం మాకు లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. మాకు ఇంకో వీడియో చేయడానికి మాకు మంచి అనిపిస్తుంది. మీ కామెంటే మాకు, మీ లైక్తోనే. ఓకేనా? ఇవి కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మనం ఏంటి కొంచెం మసాలాలు వేసి ఆ మసాలా కూడా వేసాను. ఒక్కొక్కటి రెండు వేసానండి, ఎక్కువ లేదు, టేస్ట్కి తగ్గట్టు. ఎందుకంటే మేము చికెన్ తెచ్చుకోలేదు సండే రోజు. ఇది చికెన్ లాగానే ఉండాలి కదా, రుచి అయితే పళ్ళకి కలగాలి కదా. అది అవన్నీ వాటర్ పోసేసి రుబ్బేసి నేనైతే ఇందులో పోసుకున్నాను. నువ్వుల పొడి ఎందులో ఏ కర్రీలో వేసినా కానీ హైలైట్ సూపర్ టేస్ట్ చాలా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. మీరు కూడా అందరూ ఇలాగే వేసుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా కర్రీలో టేస్ట్ కావాలంటే నువ్వుల పొడి మాత్రం వేసుకోండి. ఓకేనండి. కూర అయితే మగ్గుతుంది. మీరైతే నా వీడియో చూడండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ కూడా చేయండి. ఎందుకంటే హెల్దీగా ఉంటుంది కదా, చాలా ఫ్రై ఉండదు, చాలా ఆయిల్ ఉండదు. మళ్ళీ హెల్దీ ఐటమ్ ఇస్తాను ఏదో ఒకటి. చేయండి, ఇలాంటి చేసుకొని తినండి అందరూ. చాలా బాగుంటుంది, ఉంటుంది, ఆయిల్ లేకుండా ఉంటుంది. ఎక్కువ ఫ్రై అన్నట్టే, మళ్ళీ హెల్దీగానే. ఓకేనా? చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. ప్రతి కూర ఇలాగే ఉంటుంది కదా. ఇదిగోనండి అన్నం, వైట్ రైస్, మన క్యాప్సికమ్ గ్రేవీ ఇలా ఉందండో. సూపర్. ఇంకా ఆగేదే లేదు. ముద్ద పెట్టాల్సిందే, ముద్ద నోట్లో దిగాల్సిందే, దాని టేస్ట్ మనకు తెలియాల్సిందే. ఓకే, వచ్చేయండి అందరూ.